హలో గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో డిఫరెన్షియేషన్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాం. అండ్ టుడే క్లాస్లో నుంచి మనం ఒక 3 ఆర్ 4 ఆర్ 6 అలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను 2 క్వశ్చన్స్ని నేను ప్రీవియస్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే డిఫరెన్షియేట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్కి చెప్పే వాటికంటే ముందే ఒక 2 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 కూడా మనకు 7 మార్క్స్ కిందనే అడుగుతారు. సో నెక్స్ట్ ఈరోజు నుంచి ఒక 5 క్వశ్చన్స్ అలా మోస్ట్లీ ఎక్కువ అడిగే క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అలా ఏం కాకుండా కూడా మనం జస్ట్ మెథడ్ నేర్చుకుంటే మనకు ఈజీగా అయిపోతాయి ప్రాబ్లమ్స్ అనేటువంటి. సో ఇది మనకు గివెన్ ప్రాబ్లం, అంటే sin y = x sin ఆఫ్ a ప్లస్ వై అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? dy/dx = sin² ఆఫ్ a ప్లస్ వై బై sin a అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనకు గివెన్ ఏమి ఇచ్చారు? sin y = x sin ఆఫ్ a ప్లస్ వై. సో ఈ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ అలాగే పెట్టుకొని ఈ sin ఆఫ్ a ప్లస్ వైని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే sin y బై sin ఆఫ్ a ప్లస్ వై = x. ఇప్పుడు ఇది మనము రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏదర్ y ఆర్ x లేకుంటే లెఫ్ట్ సైడ్ ఏదర్ y ఆర్ x ఒక టర్మ్ని మాత్రమే మనం వన్ సైడ్ పెట్టుకొని ఏదర్ ఎక్స్లో కానీ వైలో కానీ ఒక సైడ్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఈ రిమైనింగ్ పార్ట్ అంతా మనం ఇంకో సైడ్ పెట్టుకుంటే సో అప్పుడు మనకు డిఫరెన్షియేషన్ అప్లై చేసి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇది ఏ ఫామ్లోకి వచ్చింది? u/v ఫామ్లో వచ్చింది. సో మనకు u/v అంటే d/dx ఆఫ్ u ఇంటూ v ఆర్ d. అలా మనం uvకి మనం ఫార్ములా ఇక్కడ uv కాదు u/v కదా, u/v. సో u/v ఫార్ములా ఏంటి? మనకు డినామినేటర్లో v², ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే మనం ఫస్ట్ రాసి నెక్స్ట్ du/dx అంటే d/dx ఆఫ్ మనం యూకి డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ మైనస్ యూని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇప్పుడు dv/dx ఇది మనకు ఫార్ములా. సో ఇప్పుడు నేను అప్లై చేస్తే డినామినేటర్లో sin² ఆఫ్ a ప్లస్ వై అండ్ ఇక్కడ v ఫస్ట్ కాన్స్టెంట్గా పెట్టుకొని sin ఆఫ్ a ప్లస్ వై ఇంటూ d/dx ఆఫ్ sin y మైనస్ sin y ఇంటూ d/dx ఆఫ్ sin ఆఫ్ a ప్లస్ వై ఇంటూ = d/dx ఆఫ్ x. సో ఇక్కడ మీరు రాస్తే ఇంకో స్టెప్ కూడా రాసుకోవచ్చు, అంటే ఈ స్టెప్ ఉంది కదా, సో దీనికి మనం ఏం చేసాం? d/dx ఆఫ్ దిస్ రాసి ఇక్కడ d/dx ఆఫ్ x నేను ఇక్కడ కూడా రాసిండు. సో మీరు ఈ స్టెప్ కానీ రాసి ఇక్కడ డైరెక్ట్ 1 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు sin ఆఫ్ a ప్లస్ వై, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది? మనకు sin y ఉంది, అంటే d/dx ఆఫ్ sin y ఉంది, అంటే మనం ఏం రాసుకోవాలి? sin yకి మనకి ఏంటి? మామూలుగా cos y. ఇక్కడ మనకి x లేదు, ఏముంది? వేరియబుల్ y ఉంది కాబట్టి dy/dx అంటే మనం yకి కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో dy/dx మైనస్ sin y ఇంటూ d/dx sin ఆఫ్ a ప్లస్ వై అంటే cos ఆఫ్ a ప్లస్ వై. అగైన్ మరి a ప్లస్ వైకి మనం చేస్తే ఏకి కాన్స్టెంట్ 0, నెక్స్ట్ dy/dx = 1. ఇక్కడ మనకు హోల్కి డినామినేటర్లో ఏముంది? sin² ఆఫ్ a ప్లస్ వై. సో ఇక్కడ న్యూమరేటర్లో సో ఇంకో స్టెప్ కూడా రాస్తాం, sin ఆఫ్ a ప్లస్ వై ఇంటూ cos y dy/dx మైనస్ sin y cos ఆఫ్ a ప్లస్ వై ఇంటూ dy/dx = sin² ఆఫ్ a ప్లస్ వై. ఇప్పుడు మనకు dy/dx అనేది మనకు 2 టర్మ్స్లో మనకు కామన్ ఉంది. సో మనం దాన్ని మనం కామన్ తీసుకుంటే sin ఆఫ్ a ప్లస్ వై ఇంటూ cos y మైనస్ sin y cos ఆఫ్
a plus y dy by dx equals to sin square of a plus y. సో ఇప్పుడు ఇది మనకి ఒక ఫార్ములాలోకి వచ్చింది. అంటే ఏ ఫార్ములాకి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అంటే ఇది ఏ ఇది బి, అంటే ఇక్కడ ఇది ఏ ఇది బి, అదే కదా. మనకు బి అంటే ఏంటి వై. సైన్ ఏ కాస్ బి, సారీ ఇక్కడ మనం దీన్ని ఇలా రాస్తాం చూడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇంటూ సైన్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై. ఇప్పుడు చూడండి, సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో వచ్చింది కదా ఫార్ములా. సో మనకి ఈ ఫార్ములా ఇలా మనం తప్పు రాసుకున్నా కూడా దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకొని, అంటే ఆర్డర్స్ని ఇంటర్చేంజ్ చేసుకొని మనం ఫార్ములాస్ అనేది మనం ఫార్ములా రూపంలో మనం వచ్చేలాగా చేసుకోవాలి. సో ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. దీని మన ఫార్ములా వచ్చేసి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే వై ఇంటూ డివై బై డిఎక్స్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై. వై క్యాన్సిల్. సైన్ మనకి ఏం మిగిలింది? సైన్ ఏ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై. సో ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై బై సైన్ ఏ. ఇదే కదా మనకు ప్రూవ్ చేయమైంది. సో ఇలా మనకు ఈ మెథడ్లో ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మనము ఏం చేయాలంటే మనం జస్ట్ మెథడ్ నేర్చుకుని సరిపోతుంది. ఇక్కడ వై ఉందనుకోండి, జస్ట్ ఎక్స్ ప్లేస్లో వై అనే టర్మ్ ఉంటే కనుక మనం ఏం చేయాలి? వైని మనం పెట్టుకొని ఈ టోటల్ టర్మ్ని ఈ సైడ్కి కానీ ఈ సైడ్కి కానీ ఎలాగైనా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఇంటర్చేంజ్ చేసుకుంటే టర్మ్స్ని ఎల్హెచ్ఎస్ సైడ్ కానీ ఆర్హెచ్ఎస్ సైడ్ కానీ మనకు ఒకే టర్మ్ ఉండేలా మనం చూసుకోవాలి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేసేకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వన్ సైడ్ మనకు ఈజీగా అయిపోతే ఇంకో సైడ్ని మనం ఏం చేసుకోవచ్చు, ఏదో ఒకటి ఇలా ఫార్ములా రూపంలో వస్తుంది. సో మనం దాన్ని ఆర్డర్లో చేసుకోవడానికి వస్తుంది. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో మనం ఈ ప్రాబ్లం చూసుకుంటే కనుక ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ టర్మ్కి అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ ఈ టర్మ్కి మనం డెరివేటివ్స్ మనం ప్రూవ్ చేసుకొని ఆ రెండు ఏమని ప్రూవ్ చేయాలి? ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనకు టూ టర్మ్స్ ఇచ్చారు కదా. సో వన్ టర్మ్ని మనం ఏం అనుకోవచ్చు? యూ అనుకోండి. మన ఇష్టం ఏదైనా కూడా అనుకోవచ్చు. యూ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. నెక్స్ట్ ఇక్కడ బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే డియూ బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు మనం ఎక్స్ చేసుకోవాలి కాబట్టి మనకి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వేరియబుల్. దేర్ ఫోర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. సో మనకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది మనకు సైన్ ఇన్వర్స్కి ఫార్ములా, అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి. సో ఇప్పుడు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? మనకి ఇది ఎక్స్. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇది మనకు టోటల్గా ఎక్సే కదా. సో √ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ హోల్ స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న టర్మ్ ఏంటి మనకి? √ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. సో ఇప్పుడు స్క్వేర్కి రూట్కి ఇక్కడ క్యాన్సిల్. 1/√1 మైనస్ ఎక్స్ మైనస్ బీటా బై
ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ d/dx ఆఫ్ ఇది ఉంది. అంటే ఎలా ఉంది, ఇది రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. అంటే d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే మనకు ఫామ్లో ఏంటి, 1/2 రూట్ ఎక్స్ కదా. సో ఎలా రాసుకోవచ్చు మనం, 1/2 రూట్ ఎక్స్. కానీ మనకి ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా అనేటివి మనకు కాన్స్టెంట్ టర్మ్స్. ఇక్కడ మనకి ఎందుకంటే వేరియబుల్స్ ఏం లేవు కాబట్టి కాన్స్టెంట్ ఉంది. సో అంటే మనం దాన్ని కామన్ రాసుకుంటే కాన్స్టెంట్ కాబట్టి 1/√ ఆల్ఫా మైనస్ బీటా అవుట్ సైడ్ రాసుకొని d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ మైనస్ బీటా. అగైన్ మరి మనం ఏం చేయాలి, d/dx ఆఫ్ దేనికి చేయాలి, ఈ రూట్ లోపల ఉన్న టర్మ్ చేయాలి కాబట్టి d/dx ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా. సో మనకి ఇది ఎక్స్కి 1 అయ్యి కాన్స్టెంట్ టర్మ్ 0 అవుతుంది. సో ఇక్కడ వరకే మనకు ఆన్సర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అయినా కూడా రాస్తాను చూడండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఆల్ఫా మైనస్ బీటా మైనస్ ఎక్స్ ప్లస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా 1/√ ఆల్ఫా మైనస్ బీటా 1/2 రూట్ ఎక్స్ మైనస్ బీటా. ఇప్పుడు ఇక్కడ ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్, ఇది డినామినేటర్లో ఇక్కడ మనకు పైకి వెళ్తుంది. అంటే రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ 1/√ ఆల్ఫా మైనస్ బీటా 1/2 రూట్ ఎక్స్ మైనస్ బీటా. సో ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా క్యాన్సిల్. సో ఇప్పుడు 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇది మనకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటాకి వచ్చిన వాల్యూ ఇది. నెక్స్ట్ మనం ఏదానికి ప్రూవ్ చేయాలి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా. ఇది కూడా మనం ప్రూవ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తే మనం చేసింది ఈ కరెక్ట్. ఒకవేళ రాంగ్ వస్తే మనం చేసింది రాంగ్ అని. సో ఇక్కడ మనం ఇలా రాసుకున్నారు అనుకో, మీరు సపోజ్ రూట్ ఏ ఇంటూ రూట్ బి ఉంది కదా. సో 2 రూట్ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడికి పోతే మనం స్టాప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూద్దాం tan ఇన్వర్స్ ఇది. సో మనకి ఇది tan ఇన్వర్స్ ఇది. సో ఇప్పుడు dv/dx ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్కి మన ఫార్ములా ఏంది, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇది అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. సో నేను ఇక్కడ స్టెప్ రాయలేదు, రాసుకోవాలంటే మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా. లేకుంటే ఇక్కడ ఎలా రాయాలి అంటే మీరు dv/dx అంటే నేను డైరెక్ట్ రాశాను. సో ఇప్పుడు మీరు ఎలా రాయాలంటే d/dx ఆఫ్ అంటే మనం ఏం లేదు డిఫరెన్షియేషన్ అప్లై చేసాం, ఎలా రాసుకున్నాం అనే దానికి మనం ఎలా చేస్తే వస్తుంది, d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. సో అలా మనం దీన్ని డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. tan ఇన్వర్స్ ఎక్స్కి మనకు ఫార్ములా ఏంటి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఏంటి, రూట్ హోల్ స్క్వేర్. తర్వాత మనం ఏం చేయాలి, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్కి మనకు ఫార్ములా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ అన్ని మనం నేను ప్రీవియస్లో చెప్పాను, ఎవరైనా మిస్ అయింటే కన్నా ఆ ఫార్ములాస్ ఎలా వస్తాయని మనం ప్రీవియస్గా నేర్చుకోవచ్చు. ఆ టెక్నిక్స్ కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఎలా వస్తాయన్న దానికి మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో ఇప్పుడు d/dx ఆఫ్ దీంట్లో ఇక్కడ మనకు కాన్స్టెంట్ అలా లేవు కాబట్టి దీన్ని మనం ఇలా రాసుకొని ఎక్స్ మైనస్ బీటా బై రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ అంటే u/v ఫార్ములా వస్తుంది. u/v ఫార్ములా నేను ప్రీవియస్గా చెప్పాను కదా. సో అలా అంటే ప్రీవియస్లో కాదు, ఇదే క్లాస్లోనే ప్రీవియస్ ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ఫా మైనస్ ఎక్స్ ప్లస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఈ టర్మ్కు మనం u/v అంటే ఫస్ట్ v స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ఫా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మనం ఇక్కడ ఆల్ఫా మైనస్ ఎక్స్ d/dx ఆఫ్ ఫస్ట్ న్యూమరేటర్ ఎక్స్ మైనస్ బీటా అలాగే మైనస్ మనం న్యూమరేటర్ని ఇప్పుడు కాన్స్టెంట్గా పెట్టుకోవాలి, ఎక్స్ మైనస్ బీటా అలాగే d/dx ఆఫ్
డినామినేటర్ ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా ప్లస్ బీటా, అంటే ఈ డినామినేటర్లో అనేది న్యూమరేటర్కి వెళ్తే పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ఆల్ఫా మైనస్ ఎక్స్ డిఎక్స్ ఆఫ్ ఈ ఇక్కడ ఏమొస్తుంది మనకు రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ మైనస్ బీటా. అగైన్ దీనికి డిఫరెన్షియల్ అప్లై చేస్తే ఏమొస్తుంది, లోపల ఉన్నదానికి ఎక్స్కి 1 అవుతుంది, బీటాకి 0 అవుతుంది. సో ప్రీవియస్గా ఇక్కడ మనం రాసుకున్నాం కదా, సేమ్ ఇది రాసుకున్నాం కదా, సేమ్ అలాగే మనం దానికి 1 వస్తుంది. సో ఇంకా మనం డైరెక్ట్ రాసుకోవచ్చు, ఏం కాదు. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా, అలాగే రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఆల్ఫా మైనస్ ఎక్స్. సేమ్ ఇక్కడ ఏమొస్తుంది, కానీ ఇక్కడ -1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఏముంది మనకు ఆల్ఫా మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఏమైనా ఎక్స్ మనకు పాజిటివ్లో ఉంది, ఇక్కడ కానీ ఎక్స్ మనకి నెగిటివ్లో ఉంది, కాబట్టి అలా అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. సో ఇప్పుడు ఈ ఆల్ఫా మైనస్ ఎక్స్ ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. సో ఇప్పుడు రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ మైనస్ బీటా మైనస్ రూట్ ఎక్స్ మైనస్ బీటా బై, అంటే ఇక్కడ మైనస్ ఇక్కడ వస్తే ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు 2 రూట్ ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇక్కడ మనం రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై 2 రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్. సో మనం ఇక్కడ డినామినేటర్ని మనం కామన్ తీసుకుంటే ఎలా రాసుకోవచ్చు, 2 కాన్స్టెంట్ కదా, సో కామన్ 2 అలాగే వస్తుంది. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా రూట్ ఆల్ఫా మైనస్ వస్తే మనం ఏం చేసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లై చేసాం అంటే మనకి ఈ మెథడ్, అంటే ఇక్కడ డినామినేటర్ రాసుకున్నాం కదా. సో ఇప్పుడు న్యూమరేటర్కి ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ బీటా అనేది, సో మనకి లేనిది ఇది ఆల్ఫా మైనస్ ఎక్స్, అంటే రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా మైనస్ ఎక్స్, అలాగే ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మామూలుగా మనం డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం కనుకో ఈ 2తో పాటు ఈ టర్మ్ అనేది మనకు ఇక్కడికి ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే ఈ 2తో పాటు ఈ టర్మ్ అనేది ఇక్కడికి ఎగ్జిస్ట్ అయ్యి మల్టిప్లై అవుతుంది. టోటల్కి అప్పుడు ఏం రాసుకోవాలి, 4 టైమ్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ ఎక్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, 4 వచ్చింది కాబట్టి న్యూమరేటర్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసినా కూడా మనకు ఇక్కడ 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అయిపోయి మనకు అదే మిగులుతుంది. సో ఇది ఎల్సిఎం మెథడ్ మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటాయి, రాకుండా కూడా ఇక్కడ మనకు డినామినేటర్లో ఏ టర్మ్ అయితే లేదో మనం ఎల్సిఎం తీసుకున్నాం కదా కామన్ తీసుకొని, అప్పుడు మనకు డినామినేటర్లో ఏ టర్మ్ అయితే లేదో ఆ టర్మ్ని మనం పైన టర్మ్కి ప్రోడక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ మనకు ఎలా ఉన్నాయి, సో ఇక్కడ చూడండి, మన ఇక్కడ ఒక టర్మ్ని మనం మిస్ చేసుకుంటూ వచ్చాం, అదేంటి 1/ఆల్ఫా ప్లస్ బీటా 1/ఆల్ఫా ప్లస్ బీటా, అలాగే ఇక్కడ కూడా 1/ఆల్ఫా ప్లస్ బీటా. సో ఈ స్టెప్ మనం మర్చిపోయాం, సారీ. సో ఇప్పుడు 1/ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ మనకు రూట్ లోపల మనం దీన్ని మల్టిప్లై చేసుకుంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ ఏ ఇంటూ బి రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఈ 2 టర్మ్ని మనం మల్టిప్లై చేసుకుంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంటే ఈ దీంతో 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ బీటా స్క్వేర్. డినామినేటర్లో మనకు 2 రూట్ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ రూట్ ఆల్ఫా మైనస్ ఎక్స్. మనకు డినామినేటర్ సరిపోయింది. మనం ఇప్పుడు ఏం కావాలి, న్యూమరేటర్లోనే మనకు వాల్యూస్ అనేది చేంజ్ అయ్యి దాని వాల్యూ అనేది మనకు 1గా ఫామ్ కావాలి. సో ఇప్పుడు 1/ఆల్ఫా ప్లస్ బీటా, దీన్ని మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో మనం రాసుకోవచ్చు, అంటే
ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2x ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ అంటే 2x ఆల్ఫా 2 ఆల్ఫా ఎక్స్ అవుతుంది కదా. సో అప్పుడు ఇక్కడ అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి అప్పుడు ఆల్ఫా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా మైనస్ 2 బీటా ఎక్స్ అవుతుంది కదా. సో అప్పుడు అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ మైనస్ బీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 రూట్ ఎక్స్ మైనస్ బీటా రూట్ ఆల్ఫా మైనస్ ఎక్స్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది మనకి ఎలా వస్తుందంటే చూడండి ఈజీనే ఏమంటే కొంచెం ఇక్కడ చిన్న లాజిక్గా అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం మనకి. సో ఇప్పుడు 1 ఆల్ఫా ప్లస్ బీటా మనకి రూట్ క్యాన్సిల్ అయింది కదా, ఇంకా అంటే ఆల్ఫా మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ అంటే మనకి ఇక్కడ अरे यार क्या रहा है प्रॉब्लम गलत हो रहा है ऐसा इधर अच्छा इधर ఇక్కడ మనకు ఏముంది మైనస్ ఉంది కదా. సో ఇక్కడ మనకు మైనస్ టర్మ్ వస్తుంది, మనం ప్లస్ రాసాం తప్పు, మైనస్ రావాలి ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ మైనస్ ఉంది. మనం ఫాస్ట్లో ఇలా రాసుకునేటప్పుడు కొంచెం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాయి. సో కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే కనుక మనకు ఈజీగానే ఉంటుంది ప్రాబ్లం. సో ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ని రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టెప్ చూడండి. ఇప్పుడు 1 ఆల్ఫా ప్లస్ బీటా, ఇప్పుడు ఆల్ఫా మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ దిస్ టర్మ్ అంటే మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ బీటా బై 2 రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. సో 1 ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ అలాగే ఇక్కడ రాసుకోండి డైరెక్ట్. ఇంకా ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ ఎక్స్ రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ ఏబి. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు ఇక్కడ ఏం మిగులుతుంది ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇది మనకు రిజల్ట్ అనేది ఈ 2 టర్మ్స్ మనకి ఈక్వల్ అయ్యా లేదా అని మనం చెక్ చేయాలి, అదే కదా మనకు. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 1/2 రూట్ ఎక్స్ మైనస్ బీటా ఆల్ఫా మైనస్ ఎక్స్. సో మనకి ఇక్కడ కూడా 1/2 రూట్ ఎక్స్ మైనస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా వచ్చాయి కాబట్టి ఈ 2 అనేది మనకు ఈక్వల్ అని మనం చెప్పచ్చు. సో ఇలాగే నేను ఇంకా 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియోస్ కన్నా మీరు చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.